నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ప్రధానమంత్రి మోడీ దీపావళి కానుకగా జీఎస్టీ తగ్గింపు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 రూపాయల వరకు ఆదా చేశారని, వ్యాపారస్తులకు అమ్మకాలు పెరిగే విధంగా సూపర్ జీఎస్టీ సేవించను వినియోగించుకుంటారని, జీఎస్టీపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష పేర్కొన్నారు. జీఎస్టీ అంటే ఏంటి, జీఎస్టీ కేంద్రం ఎందుకు తగ్గించింది అన్న విషయాలపై కాకినాడ రూరల్ మండలం రమణాయపేట గ్రామం గైకులోపాడు లోగల బేనై జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ చింతంపల్లి సత్యనారాయణ అనే విక్టర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలకు మేలయ్యే విధంగా వారికి జీఎస్టీని తగ్గించి ఖర్చులు ఆదా చేస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీఎస్పీ వ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తక్కువ రేట్లో వర్తిస్తాయని, దీనికి ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే మాకు తెలియజేయవలసి ఉంటుందని, జీఎస్టీ 0% నుంచి 5% వరకు ఇప్పుడు ప్రధానంగా 2 పన్ను స్లాబ్లు మాత్రమే వర్తిస్తాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జీఎస్టీఓ సత్యవేణి, ఏఈఓ శ్రీనివాస్, ఎస్ఓ శ్రీనివాస్, కళాశాల ఎండి బెనై మరియు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీకు పండగ గుర్తు, మనకి దసరా స్టార్ట్ అయిన రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని జీఎస్టీ ట్యాక్స్లో రేట్ రిడక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. మీరు రెడీమేడ్ బట్టలు అవి కొనుక్కుంటారు కదా, అంతకుముందు 2,500 అంటే అది 12% ట్యాక్స్ రేట్లో ఉండేది. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి 5%లోకి వచ్చింది. మీరు స్టేషనరీ ఐటమ్స్ అంటే ఏమేమి కొనుక్కుంటారు? బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్ ఇవన్నీ కొనుక్కుంటారు కదా, అంతకుముందు 5%లో ఉండేవి, ఇప్పుడు 0%లోకి వచ్చేసినాయి. అలా ఇంకా అవే కాకుండా ఆటోమొబైల్స్, మనం కార్లు, బైకులు, సైకిల్స్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా, కార్లు అవన్నీ కూడా అంతకుముందు 28%లో ఉండేవి బైక్స్, ఇప్పుడు 18%లోకి వచ్చినాయి. మీరు సైకిల్స్ కొనుక్కుంటారు, ఆ సైకిల్స్ అంతకుముందు 12%లో ఉండేవి, ఇప్పుడు 5 బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకా మన ఫుట్వేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా 12%లోకి ఉండేవి, ఇప్పుడు 5%లోకి వచ్చినాయి అనమాట. ఇలా చాలా ప్రొడక్ట్స్ మీద, అంటే మన డైలీ నీడ్స్, మినిమం నీడ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఏమో ఎగ్జామ్టెడ్ రెడ్యూస్ చేశారు. మనం వాడుకునే ఇప్పుడు అమ్మ వాళ్ళు మెడిసిన్ అవి కొనుక్కుంటారు, షుగర్ మెడిసిన్, కార్డియాక్ మెడిసిన్, లేదంటే క్యాన్సర్ మెడిసిన్, కొన్ని మెడిసిన్స్ మీద కంప్లీట్ ఎగ్జామ్షన్ ఇచ్చేసారు, ట్యాక్స్ ఎగ్జామ్షను. కొన్నిటి మీదేమో 5% రిడక్షన్ చేశారనమాట. అంటే దీని ద్వారా ఏంటంటే మనకి నెలకి ఒక 10,000 ఖర్చు అవుతున్నాయి అనుకోండి మినిమం నీడ్స్ మీద, మనం కొనుక్కునే ప్రొవిజన్స్, వేటి ఎవ్రీథింగ్ మీద. ఇప్పుడు దాని మీద ఒక 1,300 నుంచి 1,500కి సేవ్ అవుతుంది అనమాట ట్యాక్స్ రూపంలో. అవన్నీ మీరు తెలుసుకొని ఒకసారి మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోండి. జీఎస్టీ 2.0 అంటే సో మెనీ వస్తున్నాయి మీకు స్లైడ్స్, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ అమ్మా నాన్నకి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ రిఫరెన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి క్లియర్గా చెప్పండి. మీరు కొనుక్కునేటప్పుడు కూడా షాపుల్లో మీరు ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ కొనుక్కుంటున్నప్పుడు మీకు డైలీ తెలుస్తుంది కదా, ఇప్పుడు 100 పేజెస్ బుక్ కొనుక్కున్నారు, అంతకుముందు ఒక 50 రూపాయలు అయిందనుకోండి, ఇప్పుడు ఒక 45 రూపాయలకే వస్తుంది అనమాట. అది వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? కుప్పంలో నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళను వడ్డీ వ్యాపారి ముని కన్నప్ప చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితురాలు శిరీష మాట్లాడుతూ, పిల్లలు టీసీ తీసుకోవడానికి తెలిసి వ్యక్తితో కలిసి నారాయణపురానికి వచ్చాను. మునికన్నప్ప, అతని కుటుంబీకులు రోడ్డుపై అడ్డుకొని డబ్బులు ఇవ్వాలంటూ కొట్టారు. నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పినా వినలేదు, చెట్టుకు కట్టేశారు, నా చీర లాగారు, చంపేస్తానని బెదిరించారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు, నైటే తోడుకొని వెళ్ళి. మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు, నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం, వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము, చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు.
దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి ఇవి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు, ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నిన్ను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. రాబోయే 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ, అనకాపల్లి, ఉభయ గోదావరి, ఏలూరు, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ పర్యటనకు సంబంధించిన పోలీసులు ఇచ్చిన కొత్త రూట్ను తాము అంగీకరిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనకు అనుమతి ఇస్తూనే 18 కండిషన్లు పెట్టారన్నారు. పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నామని మాజీ మంత్రి తెలిపారు. రేపు జగన్ పర్యటన ఎయిర్పోర్టు నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, అనకాపల్లి మీదుగా ప్రయాణిస్తారని, నర్సీపట్నం మెడికల్ కళాశాలకు వెళ్తారని వెల్లడించారు. ఆ డిపార్ట్మెంట్ల తాలూకా ఓకే వదిలేస్తున్నాం. మేము లెక్కలు పెట్టి నెంబర్లు చెప్పలేము. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంతమంది వస్తారు, ఏమైనా పేర్లు రాసి ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఎంత ఉంది. పర్మిషన్ పెట్టలేదంటుంటే అంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మేము ఎంతమంది పోలీసులు పెట్టలేము. సరే పెట్టలేము చెప్పారు కదా, మేము పెట్టుకుంటాం. మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆయనకి ఇబ్బంది కలగకుండా, మా లీడర్కి ఇబ్బంది కలగకుండా ఆ బాధలో మేము పడతాం. వాలంటీర్షిప్ ఏదో మేము చేసుకుంటాం. మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. ఈ రాష్ట్రంలో తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో వారందరికీ ఇది సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అక్టోబర్ 9వ తారీఖున అంటే ఎల్లుండు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారి పర్యటన ఉంటుంది. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దానికి సంబంధించి 4వ తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. ఈ లోపు మధ్యాహ్నం
దాదాపు 2-2:30 ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది. మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు, ఇంటిమేట్ చేశాం పోలీసులకి. మీరు నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేసి ఈ లేఖ నర్సీపట్నం SDPO నుంచి ఈ లేఖ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పమనండి డిపార్ట్మెంట్ని. రెండో పాయింట్ ఏం రాస్తారు? రెండో పాయింట్లో ఏం రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్ లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు బలమైన లక్ష్యంతో నిరుత్సాహపడకుండా చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ, ప్రయత్నం బలంగా చేసినప్పుడు విజయం మీ సొంతం అవుతుందని, అలాగే ఇంకా అనేక విద్యాభివృద్ధి అంశాలపై విద్యార్థులను పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్యపరిచారు. విద్యార్థులు ప్రతి పరీక్షలోనూ ప్రగతి కనబర్చడం కోసం క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు గ్రేడ్ వైజ్ ప్రగతి సాధించిన ప్రతి విద్యార్థికి బహుమతులు ప్రదానం చేస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లో గేమ్స్ వంటివి ఎక్కువగా ఆడటం, ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనారోగ్యం రావడంతో పాటు విలువైన సమయం వృధా అవుతుందని, అలా కాకుండా మంచి ఆరోగ్యం కోసం విద్యార్థులు చెమట పట్టే విధంగా ఆటపాటల్లో ముందంజలో ఉండాలని కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే స్వచ్ఛ గ్రామం కావాలని, స్వచ్ఛ గ్రామం సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తడి పొడి చెత్తలను ఇంటి వద్దనే విడదీసి పంచాయతీ కార్మికులకు అందించే విధంగా కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్యపరచాలని సూర్యచంద్ర కోరారు. మనకి ప్రైజ్ ఎవరికి ఇస్తారు? స్కూల్లో క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అంతేనా? 230 మంది పిల్లలు మన స్కూల్లో చదువుతున్నారు. నా కోరిక ఏంటంటే 230 మంది పిల్లలు ప్రైజ్ తీసుకోవాలి. తీసుకోవడం సాధ్యమేనా? అది నిజంగా చెప్పండి, సాధ్యమా అసాధ్యమా? సాధ్యమేనా? అయ్యో కాదు, సాధ్యం కాదు. ఎందుకు కాదంటే, మనం క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇస్తున్నారు. నేనేమంటాను, క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రైజ్ తీసుకోవాలంటాను నేను. మరి ఎలాగ అందరికీ క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేస్తాయా? సాధ్యమా అసాధ్యమా? నేను చెప్పింది అసాధ్యం. చెప్పింది సాధ్యమయ్యి ప్రతి విద్యార్థి ప్రైజ్ తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్తాం కదా, ఇక్కడి నుంచే 5th ఫ్లోర్కి వెళ్ళిపోతామా? ఒక్కో మెట్టు 5th ఫ్లోర్కి వెళ్తామా? నేను ఒక్కో మెట్టు పైకి ఎక్కుతాం, అవునా? ఇప్పుడు నేను చెప్పే అందరూ ప్రైజులు తీసుకునే కాన్సెప్ట్ కూడా, దీంట్లో 230 మందిలో A+ పిల్లలు ఉంటారు, A గ్రేడ్ పిల్లలు ఉంటారు, B గ్రేడ్ పిల్లలు ఉంటారు, C గ్రేడ్ పిల్లలు ఉంటారు, D గ్రేడ్ పిల్లలు ఉంటారు, అవును? నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గ్రేడ్ నుంచి C గ్రేడ్కి వస్తే ప్రైజ్, C గ్రేడ్ నుంచి D గ్రేడ్కి వస్తే ప్రైజ్, D గ్రేడ్ నుంచి A గ్రేడ్కి వస్తే ప్రైజ్, A గ్రేడ్ నుంచి A+ వస్తే ప్రైజ్. ఎలా ఉంది? FA1, FA2, FA3, SA1, SA2 ఇవన్నీ జరుగుతాయి కదా. ప్రతి పరీక్షలో కూడా మీకు ఇంగ్లీష్ లో ఉదాహరణకు ఒక 8 మార్కులు వచ్చి నేను, నువ్వు అసలు 35 మార్కులు తెచ్చుకోవద్దు, 8 మార్కులు 1-2 మార్కులు పెంచు, నీ ప్రైజ్. ఓకే, మ్యాథ్స్ ఉంది 18 మార్కులు వచ్చి నీకు ముందు జరిగిన దాంట్లో 1-2 మార్కులు పెంచుకో చాలు, ప్రైజ్. ఇప్పుడు మనం ఈ విధానం అవలంబించడం వల్ల D గ్రేడ్ లో ఉన్న 6th క్లాస్ స్టూడెంట్
10th వచ్చేటప్పటికి A+ 100% సాధిస్తాం. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇది సాధ్యం. ఇప్పుడు మనం డి గ్రేడ్ నుంచి A+ రమ్మంటే కష్టం. నేను చెప్పేది డి గ్రేడ్ స్టూడెంట్ ని సి గ్రేడ్ కి, సి గ్రేడ్ స్టూడెంట్ బి గ్రేడ్ కి, బి గ్రేడ్ స్టూడెంట్ ఏ గ్రేడ్ కి, ఏ గ్రేడ్ స్టూడెంట్ A+ కి. చిన్న మార్పు మీలో కోరేది. ఓకేనా? చేస్తారా? ఓకే. ప్రతి విద్యార్థికి ప్రైజ్ వచ్చేలా ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం బలంగా చేయండి. రాకపోయినా కూడా నిరుత్సాహపడద్దు. మనిషి ఎప్పుడు కూడా పోరాటం చేస్తానే ఉండాలి. జీవితాంతం ప్రయత్నం చేస్తానే ఉండాలి. ఆగిపోయిన వాడికంటే ప్రయత్నం చేసేవాడు గ్రేట్. అలా మిమ్మల్ని కోరేది, మీరు ఎప్పుడు కూడా ఆగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. తక్కువ మార్కులు రాని పర్లేదు, ఏం పర్లేదు, 1 మార్కు పెరగడానికే చూడాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలా ఈజీ అమ్మా. టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వినడం, ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ చేసుకోవడం, రైటింగ్ మీద మనం దృష్టి పెట్టడం, బ్రహ్మాండంగా క్లాస్ ఫస్ట్ ప్రతి పిల్లలు కూడా. ఎందుకంటే మనకి ఆదిముత్యాలు టీచర్స్ ఉన్నారు. ఇది అదృష్టం. ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ రోజు మంచి ఉపాధ్యాయులుగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓకేనా? మరొక ప్రైజ్ ఏంటంటే, బడి తెరిచిన దగ్గర నుంచి క్లోజింగ్ డే వేసవ సేవలు వచ్చే వరకు ఒక్కరోజు బడి మానకుండా వచ్చే విద్యార్థులందరికీ ప్రైజ్. ఒక్కరోజు బడి మానేమంటే మనం 10 రోజులు వెనకబడతాం. అవునా కాదా? ఈ రోజు నేను మాట్లాడి ఈ రోజు స్కూల్కి రాని పిల్లలందరూ మిస్ అయినట్టేనా? అదే రకంగా ప్రతిరోజు మన టీచర్లు, మాస్టర్లు అందరూ కూడా చెప్పే మాటలు మనం ఒక్కరోజు మిస్ అయినా 10 రోజులు వెనకబడతాం. చదువుకోవాలి, కానీ అదే రకంగా ఆడుకోవాలి బాగా. ఆటలంటే ఇప్పుడు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే గేమ్స్ సెల్లో పట్టుకుని ఇంకా విపరీతంగా గేమ్స్ ఆడడం, లేకపోతే ఏదో వీడియోస్ చూడడం, ఇవన్నీ చూస్తున్నాం. అది చూడకూడదు. మనం సెల్ ఫోన్ లో గేమ్స్ చూడడం, సెల్ ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల ఏమొస్తుంది? మనకి తలనొప్పి వస్తుంది, కంటి ప్రాబ్లం వస్తుంది. మేము కోరేది ఏంటంటే, శారీరకంగా చెమట పట్టేలాగా ఆడండి, ఎగరండి, గెంతండి, మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోండి. అందరూ చెమట పట్టేలాగా ఆడం గేమ్స్. ప్రతి ఇంట్లోనే కూడా తల్లిదండ్రుల్ని చైతన్యపరిస్తేనే స్వచ్ఛ భారత్ అవుతుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, స్వచ్ఛ గ్రామం అవుతుంది. బాధ్యత మీరే తీసుకోవాలి. స్వచ్ఛ విద్యార్థుల కింద మీరు తయారవ్వాలి. తడి చెత్త పొడి చెత్త విడదీసి పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి. రిక్షాలు కానీ ట్రాక్టర్లు కానీ వస్తాయి కదా, ఆ పంచాయతీ రిక్షాలకి మనం తడి చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వాలి. ఇంటి దగ్గర మీరే కొంచెం తల్లిదండ్రుల్ని మనం అవగాహన కల్పించాలి. ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తున్నాం, అన్ని కలిపేసి ఇచ్చేస్తాం. కలిపేసి ఇచ్చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఏమి చేయలేరు, విడదీయలేరు. వెజిటబుల్ వేస్ట్ కానీ, మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ, మన పశువుల దగ్గర పేడ కానీ, పెంట కానీ, అన్ని కూడా ఈ అంటే మట్టిలో కుళ్ళిపోయేవన్నీ కూడా తడిచేస్తాం. మట్టిలో కలిసిపోయి అన్ని కూడా తడిచేస్తాం. మట్టిలో కలవనివి అన్ని కూడా పొడి చెత్తే, మట్టిలో కొల్లనివి అన్ని కూడా పొడి చెత్తే. అంటే ప్లాస్టిక్, పాత చెప్పులు, ప్లాస్టిక్ కవర్లు అన్ని కూడా ఇది మట్టిలో కొల్లని కలవని వస్తువులన్నీ కూడా పొడి చెత్త. పొడి చెత్త ఒక డబ్బాలోని, తడి చెత్త ఒక డబ్బాలోని మనం వేసి పంచాయతీ కార్మికులకు ఇస్తే అక్కడ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్దకు తీసుకెళ్తాం. మీకు నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ప్రైజ్ ఇవ్వడంతో పాటు మీకు ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను నేను. ఎందుకంటే మంచి కథలు కూడా చెప్తాను, మంచి పాటలు కూడా నేర్పిస్తాను మీకు. ఓకేనా? ఇది వరకు మొక్కలు పంచాం కదా మన ఇంటి దగ్గర, ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చాం కదా మనం. ఏమేమి మొక్కలు ఇచ్చాం మీ ఊర్లో? జామ మొక్కలు ఇచ్చాం, కాయలు కాస్తున్నాయా? ఓకే. తర్వాత నిమ్మ మొక్కలు ఇచ్చాం, కాయలు కాస్తున్నాయా? తర్వాత దానిమ్మ చెట్లు ఇచ్చాం, మందార చెట్లు ఇచ్చాం, పూర్తికి వస్తాయా? ఓకే. చాలా చెట్లు ఇచ్చాం. వచ్చినప్పుడల్లా ఒక మొక్క ఇచ్చే వెళ్ళాం. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఏం చేస్తానో తెలుసా? స్కూల్లో మీతో మాట్లాడటమే కాకుండా మీ అందరి మార్క్స్, మీ స్కూల్ అటెండెన్స్ మీ హెచ్ఎం గారి దగ్గర, టీచర్స్ దగ్గర తీసుకుని నాకు కూడా ఉంటాయి బుక్ లో. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏ రకంగా చదువుతున్నారు, మీరు ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని రోజులు మానేస్తున్నారు, ఎవరితో డిస్కస్ చేస్తారో తెలుసా? మీ పేరెంట్స్ తోనే మాట్లాడతాను. మిమ్మల్ని కూర్చోబెట్టుకుని మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఓకేనా? అందుకని బాగా చదవాలి,
మీరు బాగుండాలి. ఓకేనా? సరే, మళ్ళీ వస్తాను తల్లి. ఓకే, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. మంచి మంచి విషయాలు పిల్లలకు చెప్పి వాళ్ళ ఆత్మీయరావడానికి. తూర్పుగోదావరి జిల్లాలో విషాదకరణ చోటు చేసుకుంది. ఓ బాణాసంచ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 6 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.